హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలైనట్లుగానే కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటమి చెందడంతో ఆ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దీంతో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందికి తెలంగాణ హైకోర్టు తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. వీరితో పాటు స్పీకర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4వ తేదీలోగా నోటీసులకు సమాధానమివ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదుపరి అసెంబ్లీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని కోరారు. వారి అధికారాన్ని ఉపయోగించకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయాలని కోర్టును కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లో ప్రకటించబడిన నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయో అనే విషయాన్ని పిటిషనర్ కోర్టుకు తెలియజేయలేనందున ఆ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. ఇక నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు వీరే: ఖైరతాబాద్ దానం నాగేందర్, గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎం సంజయ్ కుమార్, పటాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి అరికేపూడి గాంధీ. దీంతో ఈ 10 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టు ఏం సమాధానం చెప్తారో, దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది అక్టోబర్ 4 తర్వాతే తెలుస్తుంది.